జయ గీతమే పాడనా, ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును నా కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. తర్వాత కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము, దయచేసి 5వ వచనం చదువుతూ ఉన్నాను. నేను మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరమునకు ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినా మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. తీతు రాక మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగినటువంటి అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందినటువంటి ఆదరణ కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం, కానీ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అంటే చాలా ప్రాముఖ్యమైన జీవితము, కానీ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జీవితం. నేను చాలామందికి సువార్త ప్రకటించడానికి పూనుకుంటాను, చాలా అత్యాసక్తితో సువార్త ప్రకటిస్తాను. వాళ్ళు రక్షింపబడినటువంటి భారంతో, కన్నీటితో, మరి నా హృదయ వేదనతో నేను సువార్త చెప్తాను ఎక్కడ పోయినా. ఇక్కడ కొంతమంది అయినా ప్రభువా ఈరోజు నీ యొక్క వాక్యానికి ఆకర్షితులు కావాలి అనే ఆశతో సువార్త ప్రకటిస్తాను. కానీ లోపల ఒక భయం ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తిని ఇక్కడ దేవుడిని నమ్ముకుంటే తర్వాత కలగబోతున్నటువంటి శ్రమలను వీళ్ళు తట్టుకోగలుగుతారా? ఈరోజు దేవుని బిడ్డలారా, అంత దూరం ఆలోచించగలిగి ఒక కోణంలోనేమో ఇక్కడ రక్షింపబడతారు, ఓకే బాగానే ఉంది, కానీ సరైనటువంటి నాయకత్వం, సరైనటువంటి బోధ, సరైనటువంటి నిరీక్షణ లేకుండా వాళ్ళు ఒకవేళ జీవించినట్లయితే వారికి ఎదురవుతున్నటువంటి నిందలను, అవమానాలను, శ్రమలను వీరు తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది కదా అని చాలాసార్లు నేను అనుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి అసలే సువార్త వినకపోతే నరకానికి వెళ్ళిపోతారు కదా. మరి సువార్త వింటేనేమో మంచిగా ఉన్నటువంటి కుటుంబంలో చిచ్చుపెట్టిన వాళ్ళం అవుతున్నాం మనం. సువార్త విన్నప్పుడు ఇంటి మంది హృదయాలు ఒకటేసారి తెరవబడాయి కదా. ఇంట్లో ఒక అమ్మాయి హృదయం తెరిచాడనుకో దేవుడు, ఒక వివాహితురాలు యొక్క హృదయాన్ని తెరిచినాడు. ఆమె దేవుని నమ్ముకోవడానికి పూనుకుంటే భర్త ఒప్పుకోడు. అక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భర్త ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అనేటటువంటి ప్రశ్న ఒకటి మొదలవుతుంది. సో దేవుడు నా ముఖ్యం కదా, నా భర్త నా జీవితం ఎంతకాలం నాతో వాడు లైఫ్ షేర్ చేసుకుంటాడు, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు కదా. ఆ టైంలో అయినా వాడన్నా ముందన్న పోవచ్చు, నేనన్నా ముందన్నా పోవచ్చు. మరి ఈ 60-70 ఏళ్ళ జీవితానికి సంబంధించినటువంటి నా భర్తకు లోపడాలన్నా, దేవునికి లోపడాలి, అక్కడనే పెద్ద యుద్ధము ప్రారంభించబడుతుంది. అమ్మాయి ఏమో సువార్త విన్న దైవజనుని ద్వారా హృదయంలో మార్పు జరిగింది, కన్విన్స్ అయింది, ఖచ్చితంగా చర్చికి వెళ్దాం అనుకుంటున్నది, రక్షణ పొందుదాం అనుకుంటున్నది, బాప్తిసం పొందుదాం అనుకుంటున్నది. కానీ ఇంట్లో వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది. తర్వాత కుటుంబస్తులు ఒప్పుకోరు, మన కట్టుబాట్లు మనకున్నాయి, నువ్వు ఆ మాలమాదిగల దేవుని నమ్ముకుంటే అక్కడ పోతే నువ్వు బొట్టు తీసేయాలి, అక్కడికి పోతే నువ్వు నగలు తీసేయాలి, మళ్ళీ మన పూజ పునస్కారాలు, ఈ యొక్క కార్యక్రమాలు వీటికి నువ్వు రాకూడదు కదా. మరి అదంతా మనకి ఎందుకమ్మా, బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతుకు, మంచి కుటుంబంలో నువ్వు ఉన్నావు, మంచి భర్త నీకున్నాడు, మంచి ఆస్తిపాస్తులు నీకున్నాయి, ఆ దేవుని కొరకు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నావు నువ్వు అని చాలామంది కూడా అట్లా ఆగిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు.
సువార్త విన్న తర్వాత వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సిచ్యువేషనల్గా ఆలోచన చేస్తే వాళ్ళు అక్కడ నుంచి బయటికి రాలేని స్థితిని బట్టి దేవుని బిడ్డలారా, నాకు కొన్నిసార్లు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ వ్యక్తికి సువార్త చెప్పు అంటాడు దేవుడు. నాకు అర్థమైపోతుంది ఆ పరిస్థితి. గత రాత్రి ఒక తమ్ముడు వచ్చాడు మా దగ్గరికి. ఆ వ్యక్తికి సువార్త చెప్పమని దేవుడు నాకు చెప్పాడు. 5 నిమిషాలు సువార్త చెప్పిన. 5 నిమిషాలు సువార్త చెప్తే ఆ వ్యక్తి యొక్క ముఖంలో భయము, ఆందోళన, టెన్షన్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన దాకా ఇంకా టెన్షన్లోనే ఉన్నాడు ఆ పిల్లాడు. అంతకుముందు రోజు ఇంకో వ్యక్తికి దేవుడు సువార్త చెప్పన్నాడు. ఒకటే వ్యక్తి ఇక్కడ మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను అక్కడికి పోయేసరికి ఈ వ్యక్తికి సువార్త చెప్పన్నాడు దేవుడు. ఆ వ్యక్తికి సువార్త చెప్పిన, మరి అదేముండదేమో తెలియదు. సువార్త తను విన్న తెల్లారే మరి ఆ వ్యక్తి మైండ్లో నరాలు దెబ్బతిన్నాయి, హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కోమలకెళ్ళి బయటికి రాలే. ఇప్పటిదాకా 14 లక్షలు ఏమైనాయి. అందరూ కొంత సహకరించారు, తెలిసిన వాళ్ళు, వీళ్ళు వాళ్ళు. ఎందుకు ఆ రోజు దేవుడు ఆ వ్యక్తికి సువార్త చెప్పమని చెప్పినో నాకు 4 రోజుల తర్వాత ఈ వ్యక్తి ఇటువంటి జోన్లో ప్రాణాపరిస్థితిలో ఉన్నాడు. చిన్న ఉద్యోగం, లక్షలు సంపాదించలేడు. దేవుని బిడ్డలారా, కొంతమందికి దేవుడు స్పష్టంగా ఈ వ్యక్తికి ఈరోజు నువ్వు సువార్త చెప్పాలి కుమార్ అంటాడు దేవుడు. నా మైండ్లోకి వచ్చేస్తుంది ఆ పాయింట్. ఇక్కడ కొంతమంది డేంజర్ జోన్లో ఉన్నారు, సువార్త చెప్ప అంటాడు. కొన్నిసార్లు చెప్తాం మనం. ఎందుకంటే మరి ఈ జీవన సంబంధమైనటువంటి లోకంలో వస్తున్న వ్యతిరేకతల్ని, కష్టాల్ని మరి తట్టుకోవడం అనేది ఒక రకమైనటువంటి టాస్క్ అయితే, వాటి దేవుడు నమ్ముకోవడం కూడా ఒక రకమైనటువంటి అది ఒక రకమైనటువంటి పోరాటమే. అందరికీ సాధ్యం కాదు దేవుని బిడ్డలారా. కొన్ని స్థలాల్లో దేవుని నమ్ముకున్నందుకు ఆ కులాన్ని వెలివేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకున్నందుకు వారి యొక్క బంధువులు వెలివేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని నమ్ముకున్నందుకు వారి యొక్క పరిస్థితులు, వారికి చుట్టుముట్టున్న వారు ఎవ్వరి దగ్గర రాని పరిస్థితి. ఎందుకు ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాం దేవుని కొరకు మనం అంటే, మన కళ్ళు వెలిగించబడ్డాయి. అరే వాడు అనుకుంటాడు, ఎందుకు రాబాయి వీళ్ళంతా కులాన్ని విడిచిపెట్టి, మన సాంప్రదాయాలు, మన పద్ధతులను విడిచిపెట్టి ఆ మాలమదిగల దేవుని నమ్ముకొని అంత ఏం ఎంజాయ్మెంట్ లేకుండా, ఏ సుఖం లేకుండా, ఏ తాగుడు ఉండదు, తిరుగుడు ఉండదు, తిరుగుడు ఉండదు వాళ్ళ దాంట్లో. ఎందుకు అంత పథ్యం? ఎందుకు? మంచిగా ఉన్న రోజులు మంచిగా ఇష్టమున్న పాపం చేస్తూ బ్రతికితే అయిపోదా? ఇష్టమున్న కార్యక్రమాలు చేయి, ఇష్టమున్న పాపకార్యాలు చేయి, మళ్ళీ ఏదైనా ముడుపు సమర్పించుకుంటే దేవుడు క్షమించేస్తారు. అట్లా ఉండాలి దేవుడు అంటే. మరి యేసుప్రభు అటువంటి వాడు కాదు కదా అని దేవుని బిడ్డలారా, చుట్టుముట్టున్నటువంటి వ్యవస్థ అంతా కూడా మనకు వ్యతిరేకమవుతుంది. దానికి 2 కారణాలు ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే ఈ లోకము మనది కాదు. అది మొదటి కారణం. ఈ లోకం మనది కాదు, మనం వేరే లోకంలో ఉన్నాం కాబట్టి వాడు ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు మనకు ఎదురు చేస్తాడు. రెండవది, ఆ ఉన్న మనుషులు కూడా వాని చేతిలో ఉన్నారు. సాతాను చేతిలో ఉన్న మనుషులు మాట్లాడే భాష అట్లనే ఉంటుంది. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అందరూ కూడా మనకు విరోధం కాకపోతే మనలో మార్పు జరగలేదనుకోవాలి మనం. యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి జీవితంలో కనబడే లక్షణాలు దేవుని బిడ్డలారా స్పష్టంగా 3 లక్షణాలు కనబడతాయి. వాని జీవితంలో మొదటిగా ఈ ప్రత్యేకపరచుట అనేటువంటి జరుగుతుంది. ఇది మొదటి స్టెప్పు. నూతన జన్మ పొందిన వ్యక్తుల జీవితాల్లో దేవుడు పనిగట్టుకొని జరిగించినటువంటి కార్యక్రమాలు. డెలిబరేట్గా దేవుడే దిగి వచ్చి కార్యక్రమాలు చేస్తాడు మన జీవితంలో. ఏంటంటే మొదటిది, ఆ వ్యక్తిని ప్రత్యేకించుకుంటాడు దేవుడు. అంటే ఆ వ్యక్తికి ఉన్న లోక స్నేహాలను తెంపేస్తాడు, లోక అనుబంధాలు తెంపేస్తాడు, లోక ఆశలు, లోక భోగములు అన్నీ దేవుడు డ్రీమ్ చేస్తాడు. వాడిని ఒంటరి వాడిని చేస్తాడు దేవుడు. ఇది మొదటి కారణం ఈ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడని గుర్తించడానికి. రెండవది, ఆ వ్యక్తికి అందరూ వ్యతిరేకమయ్యేటట్లు చేస్తాడు. ఏంటండి, యేసుప్రభు గురించి కొందరేమో ఆయన దయ్యాలకు గురువు అని నమ్మినారు, కొందరేమో ఈయన సజీవుడైన దేవుడి కుమారుడు అని నమ్మినారు. పౌలుని గురించి కొందరు అలాగున, కొందరు ఇలాగున చెప్పుకున్నారు. ఘనత అఘనతలు అన్నాడు. అందుకే పౌలు ఏమన్నాడు? ఘనత అఘనత, సుకీర్తి దుష్కీర్తి. అంటే అర్థమైంది, పౌలుకు దుష్కీర్తి ఉంది, సుకీర్తి మాత్రమే కాదు. సుకీర్తి అంటే ఆ వ్యక్తి చాలా అద్భుతంగా సువార్త చెప్తాడండి, అద్భుతమైన సాక్ష్యం ఉందండి, మంచి ఆశీర్వదించబడ్డాడండి, మంచి మందిరాన్ని కట్టాడండి, మంచిగా ఇదంతా సుకీర్తి అనుకుందాం. దుష్కీర్తి ఏంది? ఆ వ్యక్తి బ్రతికేం బాగలేదు, ఆ వ్యక్తికి అప్పుల బాధలు ఉన్నాయి, ఆ వ్యక్తికి నొప్పుల బాధలు ఉన్నాయి, ఎక్కడ పోయినా ఆ వ్యక్తికి రాళ్లతో కొడుతున్నారు, ఎవరైనా నమ్మడం లేదు, ఎటు పోయినా ఆయన ఇరికింపబడుచున్నాడు. అదేం బతుకండి అసలు? ఎంత దుష్కీర్తి. దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి దైవజనులను వారి జీవితాల్లో ఈ సాక్ష్యాలు గమనించాలి. ఈ వ్యక్తి జీవితంలో ఏమన్నా దుష్కీర్తి ఉందా? ఈ వ్యక్తి జీవితంలో ఏమన్నా ఈ వ్యక్తి మీద నిందలు ఉన్నాయా? ఈ వ్యక్తి మీద ఏమన్నా అవమానాలు ఉన్నాయా? ఏమన్నా రూమర్స్ ఉన్నాయా?
ఏం లేవండి మా దైవజనుడి మీద, చాలా మంచోడు మా దైవజనుడు, అటువంటిది ఏం లేదు మా దైవజనుడి మీద అంటే ఆడు దైవజనుడు కాదు, వాని మీద అభిషేకం లేదు. ఆ వ్యక్తి ఎంత నీతిగా బ్రతికినా, ఎంత ప్రార్థన చేసినా, దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించినా, దేవుని కొరకు ఎన్ని భవబంధాలు తెంచుకొని బయటకు వచ్చినా, దేవుని కొరకు ఎన్ని ఉపవాసాలు కన్నీరు గార్చినా ఆ వ్యక్తి మీద దుష్కీర్తి ఉంటుంది. పౌలు మామూలు బోధకుడు అండి, మామూలు ఆత్మీయ జీవితం అయినది. ఎటువంటి ఆత్మీయ జీవితం అనుకుంటున్నారు పౌల్ది? అనేక పర్యాయములు శ్రమలలో ఉన్నాను నేను కదా. ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన యొక్క బ్రతుకును ఒకసారి గమనించండి. ఎంత దేవుని కొరకు రిస్క్ చేస్తున్నాడో మీరు చూడాలి. ఆయన జీవితం ఏంటండి? 11వ అధ్యాయము 24 వచనము, 2 కొరింథీ 11:24లో యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలు, ఊళ్ళలో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఏం కలుగుతున్నాయి నాకు? ఆపదలు. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, అప్పుల ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఇంకా చెప్పుటకు అనేకం ఉన్నాయి అన్నాడు ఆయన. ఇవన్నీ ఏమో చెప్పండి, ఆశీర్వాదాలా? ఇవన్నీ ఏమేయండి? తరచుగా ఉపవాసాలంట. కొన్నిసార్లు నిద్ర పట్టడం లేదు. ఎందుకు పడతలేదంటే అక్కడ పరిస్థితులు బాగాలేవు. మనకి ఇంటికాడ నెత్తి కింద మెత్తలేకపోతే నిద్ర పట్టదు. ఇందాక ఏంటంటే నెత్తి కింద మెత్తలేకపోతే నిద్ర పట్టదు కొందరికి ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టది. కొందరికి భార్య పక్కన లేకపోతే నిద్ర పట్టది. కొందరికి భర్త ఇంటికి రాకపోతే నిద్ర పట్టది. కొందరికి పిల్లల్ని హాస్టల్ వేస్తే నిద్ర పట్టదు. ఇక్కడ పెళ్లి కానోడికి నిద్ర పట్టది, పెళ్ళి అయిన వాళ్ళకి నిద్ర పట్టదు. రకరకాల నిద్ర పట్టకపోవడానికి ఎన్నో ఉన్నాయి కదా. కొందరు పెళ్ళి అయినందుకు కూడా నిద్ర పట్టకుండా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళి కాకుండా కూడా నిద్ర పట్టకుండా సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంటండి మరి పౌలుకు అనేక పర్యాయములు ఏమున్నాయంట? జాగరణములు, నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ఇదేమన్నా దీవెన, ఆశీర్వాదమా అండి? మనిషికి తింటే బుక్కెడు అన్నం అరగాలి, పండుకుంటే నిద్ర పట్టాలంటారు. మరి పౌలుకు నిద్రలేని దినాలు ఉన్నాయి. ఇంత రిస్క్ చేస్తున్నారు దేవుని కొరకు ఆయన. అనేక పర్యాయములు దిగంబరత్వంతో ఉన్నాడు. కప్పుకోవడానికి బట్టలు లేవు, పండుకుంటే దుప్పట్లేదనుకో నిద్ర పడుతుందా మనకు? చలికాలం ఆ చలికి లేచి మధ్యరాత్రి వణుకుతూ ఉన్నాడు పౌలు దిగంబరత్వంతో. 3 రోజులు ఏంటంటే మీరు గంట సేపు చలిలో 10 నిమిషాలు చలి ఒట్టిగా చలితో స్నానం చేయకుండా చేయరు. గంట సేపు దాకా కాదు. చలితో చలికాలము ఒట్టిగా స్నానం చేయడం అంటే మీద ముఖం కడుకొని బయటకు వస్తారు, స్నానం చేసుకున్నామని చెప్తారు. కానీ పౌలు సముద్రంలోనే 3 రోజులు సముద్రంలో ఉండటం మామూలు విషయమా? ప్రపంచంలో ఆయనను మించిన బోధకుడు లేడు యేసుక్రీస్తు తర్వాత. ఆయన 3 దినములు సముద్రంలో ఉన్నాడు. స్వజనులను మెచ్చుకుంటారేమంటే స్వజనులు ఎవడు మెచ్చుకుంటలే. ఏమో వాందేం బతుకురా ఎవరు అంటున్నారు చెప్పండి? స్వజనులు, రక్త సంబంధులు అంటున్నారు. నాన్న వారు ఆదరిస్తారేమో అనుకున్నాడు పౌలు. వారు ఆదరించలేడు. వారు కూడా ఆయన మీద లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. స్వజనుల వల్ల ఆపదలు కలుగుతున్నాయి, మనసుకు కలుగుతున్నాయి ఈ ఆపదలు, గాయాలు. అన్యజనులు ఎలాగూ నన్ను తృణీకరిస్తారు, అన్యజనులు ఎలాగూ నన్ను ద్వేషిస్తారు. ఎందుకంటే నేను యేసుప్రభే నిజమైన దేవుడు, నిత్య జీవమని ప్రకటిస్తున్నాను. యేసుప్రభు నమ్మకపోతే మీకు నరకం ఉందిరా బాబు, యేసుప్రభు నమ్ముకుంటే మోక్షం ఉందని వాళ్ళకి చెప్పినప్పుడు వాడు ఖచ్చితంగా మనం ద్వేషిస్తాడు. వాడు ద్వేషించడం న్యాయం ఉంది. మన కళ్ళు వెలిగించబడకన ముందు వాడు నమ్మినటువంటి దేవుడు మనకు గొప్పగా అనిపిస్తాడు కాబట్టి వాడు మనల్ని ద్వేషిస్తాడు. యేసుక్రీస్తు మనం పరిచయం చేస్తే. పౌలుకు అన్యజనులు ద్వేషిస్తున్నారంటే ఒక అర్థం ఉంది, అన్యజనులు ఆయన దూషిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ స్వజనులు ఆయన దూషిస్తున్నారు. ఎటు పోయినా నేను ఇరికింపబడుచు ఉన్నాను, ఎక్కడికి పోయినా క్షేమము లేదు, ఎటు పోయినా ఎడహరులే ఎండమావులే. కానీ అంటున్నాడు ఆయన 16వ వచనంలో, ఇన్ని సమస్యల చేత నేను ఉన్నాను కదా, అయినా నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు కదండి. ఇన్ని బాధల్లో, కష్టాల్లో, వేదనలో ఎవడైనా ఆ మాట అనగలుగుతాడా? ఏంటండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 16వ వచనంలో,
నేను సువార్త ప్రకటించుచు ఉన్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు దేవుని బిడ్డలారా. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అసలు ప్రకటించినందుకే అన్ని శ్రమలు వచ్చినాయి. ఏంటండి, మనం చాలాసార్లు చెప్తాం, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే జనాలు అందరూ అనుకుంటారు, వాళ్ళు వచ్చే ఉద్దేశం ఎట్లుంటుంది అంటే, నాకు చాలా విశ్రాంతి లేదండి, చాలా సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నొప్పుల బాధలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. మరి యేసుప్రభు దగ్గర పోతే నాకు అన్ని పరిష్కారం అయితే అనుకుంటారు. చాలా తప్పు, అట్లా అనుకోవద్దు. అందుకే నేను స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తానంటే, వీడు ఒకళ్ళు ఈ మైండ్తో వస్తే వానికి చాలా పెద్ద నష్టం కలుగుతుంది. యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వానికి ఉన్న అప్పులు నొప్పులు ఏం పోవు, వానికి ఉన్నటువంటి సమస్యలు ఏం పోవు, అన్నీ ఉంటాయి. నువ్వు దేవునిలో ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక చింతనలో జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే అందిస్తాడు. నీకు ఏ సమయానికి డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాడు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు. మొన్న నేను ఒక 3 రోజుల వరకు నా లెఫ్ట్ సైడ్ మోకాలు భయంకరంగా నొప్పి వచ్చింది. మెట్లు ఎక్కడికి రాలేదు నాకు. ఎందుకంటే రోజు గంటసేపు మోకాల మీద ఉంటున్నా. అవన్నీ లోపల బొక్కలు బ్లాక్ అయిపోయినాయో మరి ఏమైపోయిందో తెలియదు. ఒక సైడ్ ముఖాలే, మెట్లు ఎక్కడికి వస్తలేదు. మరి నాకు మెట్లు ఎక్కని పరిస్థితి వచ్చింది, కింద పడ్డానుకో అప్పుడు ఎంత కష్టమవుతుంది. నా భార్య 20 లీటర్ల డబ్బు ఎత్తుకుని వస్తుందా మీదికి, భుజం మీద సిలిండర్ ఎత్తుకుని వస్తుందా, బియ్యం సంచి ఎత్తుకుని వస్తుందా, బిల్డింగ్ మీద పిల్లల్ని దించి వస్తుందా, అన్ని పనులు చేయగలుగుతుందా? ఆమె తీసుకొచ్చినటువంటి కూరగాయలు వంట చేసి పెట్టడానికి తిప్పలు పడుతుంది. వంట కాగానే తిని చదువుకుంటూ కూర్చుంటుంది, కొద్దిసేపు పండుకుంటుంది, దుప్పటి మూసుకొని మళ్ళీ లేస్తుంది, మళ్ళీ చదువుతుంది, మళ్ళీ బైబిల్ చదువుతుంది. మళ్ళీ పిల్లలు రాగానే మళ్ళీ వాళ్ళకి ఏమనుకుంటుంది, పోయి నీళ్ళు తీసుకుపోమంటే నల్ల నీళ్ళనే తాగుతుంది, కానీ పోయి అక్కడి నుంచి ఎత్తుకరానికి అందుకు శాతాలు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఏంటంటే ఒక చిన్న సమస్య రాగానే కురిగిపోతూ ఉంటాం. నేను 3 రోజులు ముఖాలు నడవడానికి రాలే. నేను రోజు 4 గంటలకు ప్రార్థనకు వస్తున్నా, బండి మీద వస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సడలిన మోకాలను నేను బాగు చేయబడను కదా అంటే, ఎంతోమంది భక్తుల మోకాలు ఇట్లా సడలిపోయినాయి. మోషేకి కూడా 40 దినాలు ఆయన మోకాల మీద ఉన్నాడు మోషే. నాకన్నా ఎక్కువ గొప్ప ప్రార్థన భక్సింగ్ గారు అయితే రాత్రంతా ప్రార్థన ఉన్నాడు. మరి ఆయన మోకాలు ఏం కావాలి? డిసిఎస్ దినకరణ్ గారు 4 గంటలు మోకాల దగ్గర దిగలేదంటే ఆయన మోకాలు ఏం కావాలి? ఏంటండి, నేను ముఖాలకు స్కానింగ్ తీసుకోండి డాక్టర్లు అన్నారు. ముఖాలకు స్కానింగ్ తీసుకుంటే ఇట్లా అరిగిపోయిందేమో, ఏదన్నా సర్జరీ చేయాల్సి వస్తుంది, అది నేను తీసుకొని స్కానింగ్ అని చెప్పిన. దేవుడు నా ముఖాన్ని పెడతాడు ఖచ్చితంగా, నమ్మిన విశ్వసించాను. దేవుడు బిడ్డలారా, ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి మార్నింగ్ ప్రేయర్ చేసి పెట్టలేకలా నాకు అది అయిపోయింది. మళ్ళీ మంచిగా పెడుతున్నా, దిగుతున్నా, మళ్ళీ అన్ని పనులు చేసుకుంటున్నా, కూర్చున్నా, లేస్తున్నా, బట్టలు తుక్కుంటున్నా, అన్ని చేస్తున్నా. మడవనికి రాలేకుండే మన దేవుడు ఆ సమయానికి చేస్తాడు, అద్భుతాలు చేస్తున్నాడు. మా అయ్యగారు అందరూ చచ్చిపోతారని చెప్పారు. మా ఫిరాయి గారికి బతుకుడు అయిపోయింది, టైం అయిపోయింది, ఏమన్నా మీరు ఏమన్నా చూసుకోవడానికి ఉంటే చేసి చెప్పేసి డాక్టర్ చెప్పారు. ఈ వారం ఖచ్చితంగా ఆయనది మీరు సమాధి కార్యక్రమం పెట్టుకుంటానని చెప్పారు. టైంలో మొత్తం బొక్కలు గింత చేతులు అయినాయి, మొత్తం గింత అయింది, మాట్లాడుకోలేదని కూర్చొనికి వస్తలేదు లేచి. మరి దేవుడు వచ్చావు రోజు బాత్రూంలోకి పోయి ఆయన ముఖం కడుపుకుందాం అయిపోయి లోపల డోర్ వేసుకుని ఆ బాత్రూంలో దేవుడు దిగొచ్చు. ఎంత ఆశ్చర్యం! తగ్గ మెరిసిపోతున్నటువంటి వస్త్రాలు ధరించుకొని యేసయ్య దేవుడు నాకు ఇంత త్వరగా నేను పరదేశం తీసుకోను, భూమి తండ్రితో ఇంకా చాలా టైం చాలా పని అని ఇప్పుడు తన మాట్లాడిండు. దైవజనుడు ప్రార్థన చేసిండు, ముట్టి బాగు చేసిండు. పోయేటప్పుడు లోపలికి మెల్లగా ఎక్కడ కింద పడుతున్నా నడుచుకుంటూ పోయాడు. ఆ డోర్ తలుపు దాకా కూడా చేయలు పట్టుకోలేకపోయాడు. బయటికి మాత్రం పిల్లలు వేసి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి, బలము? దేవుడు బాగు చేయవాడు. దేవుడు బిడ్డలారా, మన దేవుడు బాగు చేయడు, స్వస్థపరచడు అనేది కాదు నా పాయింట్. ఆయన దెబ్బలు మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు స్వస్థపరచువాడు.
కానీ స్వస్థపరచకపోయినా నా దేవుని విడువ. వాళ్ళు ఏమంటాడు ఇక్కడ? అనేక పర్యాయములు ఆకలి తప్పికలతో ఉన్నా, అనేక పర్యాయములు తీవ్రత్వంతో ఉన్నా, ఎన్నోసార్లు స్వార్థ ప్రకటించిన దెబ్బలు కొడుతున్నారు, ఇరికింపబడుతున్నాను, నేను చలితో ఉన్నాను, అయినా స్వార్థ ప్రకటించకుండా నేను ఉండలేను. దీన స్థితిలోను సంపన్న స్థితిలోను మమ్మల్ని మేము మెప్పించుకుంటున్నాం. ఇప్పుడు నాకైతే నేను ఎప్పుడో సచివాలయం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎవరు చెప్పి వెళ్ళిపోవాలి. రాత్రి ఒకరు మా దగ్గర కిరాయి నేను పోయిన తర్వాత 2 నెలలు ఉన్నాడు. పిల్లలకి పోషణ ఆ పిల్లలు అందులో ఏ సామాన్యం లేవు. రూలా స్నానం చేసే సబ్బులు రాత్రి బ్యాల సామాన్లు వేసుకుని జంప్ అయిపోయాడు. 2 నెలల కిరాయి ఇవ్వకుండా ఎవరు తెలియదు. అందరం అనుకున్న చూసి జంప్ అయిపోయాడు. అట్లా జంప్ అయిపోయాడు. వాడు భార్య ఇద్దరు స్కూటీ మీద వెళ్ళిపోయారు. రెంట్ ఇస్తారేమన్నా లేరు, తాళం వేయకుండా ఇట్లా వెళ్ళిపోవాలి. నేను అప్పుడు పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు దాకా మా ఊరికి పోయి ఏదో ఒకటి మళ్ళీ పని చేసుకుని బతుకుతున్నా అట్లా పరిస్థితులు. ఇప్పుడు ఇంచుమించు 15 సంవత్సరాలు అయ్యాయి కదా. నేను 2011 వచ్చిన 10 సంవత్సరాలు. మరి చాలా నేను ఏంటంటే సేవారంగం నుంచి చూడండి, ఎవరి మీద ఆధారపడ్డ మనిషిని కాదు. నాకు నేను ప్రోత్సహించుకుంటా, నాకు నేను ఎంకరేజ్మెంట్ చేసుకుంటాను. కూడా ప్రోత్సహించిన ఒక్కరు లేరు సేవలో. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలంటే దేవుని నమ్ముకున్న తర్వాత చాలా పెద్ద పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ఎవరో సహకరిస్తారు, ఎవరో మనం ఆదుకుంటారు, ఎవరో మనం అనుకో నేను ఒక్కనైనా పర్వాలేదు, నేను ముందు సాగుతాను కావాలి. అటువంటి స్థితిగతులను ఉన్నప్పుడే మీద దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. పౌలు అనుకున్నాడు, అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ పౌలు ఏమంటున్నాడు, నేను స్వార్థ అరే స్వార్థ ప్రకటించడానికి గాయాలైన కదా అంటే అంత సంబంధం లేదు. స్వార్థ ప్రకటించి పెద్ద గాయం ఉంది. రేపు నా ద్వారా స్వార్థ వినవలసిన వారు ఒక 100 మంది నరకంలో పడరు అనుకో, దేవుడు అంటాడు, నా కుమారుడా ఆ 100 మంది నీ ద్వారా స్వార్థ వినడానికి నేను ఏర్పాటు చేసి భూమి మీద తన వ్యక్తి ద్వారా స్వార్థ దేవుడు నిర్ణయించినాడు. మనం ఏమో దుప్పటి స్వార్థ ఇవ్వకుండా ఏదో చచ్చిపోయారు. ఏమైంది ప్రభావ? వాళ్ళు 100 మంది నాకు తెలిసినారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళు 100 మందిని పరిచయం ఉన్న వాళ్ళే నరకంలో పడ్డారు. మరి నీ దగ్గరకు వచ్చారు చాలాసార్లు మాట్లాడారు. నీ స్వార్థ వాళ్ళకి ప్రకటించడానికి నీ దగ్గర నేను రప్పించిన. ఆ రోజు పలానా టైంలో పలానా చుట్టంగా నీ దగ్గర వచ్చాడు, పలానా స్నేహితుడు నీ దగ్గర వచ్చాడు. ఎందుకు లేవు? నేను అక్కడ 100 మంది 200 మంది 300 మంది నరకంలో కనబడితే బాధ్యత ఎవరు? నువ్వు స్వార్థ ప్రకటిస్తే దేవుడు వాళ్ళని మారుతున్నాడు, వాళ్ళ హృదయం తెరుస్తా అనుకున్నాడు దేవుడు. నేను 5 నిమిషాలు సువార్త చెప్తా. అన్నాడన్నా నేను ఎస్సీబీ క్యాస్ట్ అయినా నేను దేవుని నమ్మలేదు. దేవుడు నమ్మిన పెళ్లి చేసుకున్నా. మరి ఇప్పుడు నేను బాప్సం తీసుకుంటేనే వాళ్ళు పెళ్లి చేస్తామన్నారు చర్చి వాళ్ళు. నేను బాప్సం తీసుకుంటున్నాను. నేను ఇట్లే నేను కలిగినటువంటి అంబేద్కర్ చాలా మంచిది, కొనసాగు. పెద్ద ఇబ్బంది ఏమన్నా తమ్మి? ఎవరి ప్రమాదం నీకున్నది? అమ్మాయి ఆశపడ్డది, నువ్వు నమ్ముకున్నది. నువ్వు నమ్ముకోలేవు. 2-3 రోజులు బండి పోతున్నాను, బండి పోతున్నాడు, స్టాండ్ తీసుకోకుండా తీసుకోమని చెప్తాను. తీసుకుంటే వానికి మంచిది, తీసుకోకపోతే వానికి నష్టం. ఇప్పుడు స్టాండ్ తీసుకుంటే వెళ్తానంటే రేపు నువ్వు పోయిన బొక్క అర్థమవుతుంది విషయం. మంచి కదా, ఇప్పుడు అమ్మాయి స్టాండ్ తీసుకోమని నేను కూడా తీసుకోమని ఏ పార్టీ మనసు జీతం? ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నువ్వు సేఫ్ వెళ్తావు, గ్యారెంటీ ఉందా? దేవుని బిడ్డలారా, తప్పులు ఏంటండి? మన వాక్యాలు ఏమన్నా మేము శ్రమపడుచున్నాం ఏంటండి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక దయచేసి 7వ అధ్యాయం. మేము వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. మరి యేసుప్రభువు ఏమన్నాడు? ఉత్సవానికి నేనేమి ఇస్తాను? విశ్రాంతి ఇస్తానన్నాడు యేసయ్య. ప్రయాసపడి భారం సమస్య రండి, నేను విశ్రాంతిని. పౌలుకి విశ్రాంతి లేదని ఇక్కడ
ఏమన్నాడు పౌలు? నాకు మస్తునే వచ్చిన విశ్రాంతి లేదయ్యా, నెమ్మది లేదు, శాంతి లేదు. శరీరానికి నెమ్మది శాంతి లేదు, ఆత్మకు నెమ్మది శాంతి లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది జీవితాలు ఇది కూడా చూస్తూ ఉన్నాం. శరీరానికి నెమ్మది ఉన్న వానికి ఆత్మకు నెమ్మది ఉండదు, ఆత్మకు నెమ్మది ఉన్న వానికి ఏమో శరీరానికి నెమ్మది ఉండదు. కొంతమంది కోటేశ్వరులు 400, 500 కోట్ల ఆస్తున్న సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోయిన్లు, హీరోలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు వారికి శరీరానికి శాంతి కన్నా మనసు శాంతి లేకనా? శరీరానికి నెమ్మది దొరుకుతుంది వారికి. 10 మంది పెట్టుకోవడం శరీరానికి చేసుకోవచ్చు, అనుకున్న భోజనం తినొచ్చు శరీరానికి. చచ్చిపోయిందా మరిరావు గారిని మిర్యాలగూడలో ప్రణయ్ అనేటువంటి కేసులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి మారుతిరావు గారికి 270 కోట్ల ప్రాపర్టీ ఉన్నది మిర్యాలగూడలో. ఒకటే కుమార్తె అమ్మ. మరి ఏదో సరే నాకు కుమార్తె పోయింది, ఎవరికి ఒక అబ్బాయికి లవ్ చేసి పెళ్లి చేసుకున్నది, ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి, 7 నెలల గర్భిణి అమ్మాయి. ఏం చేస్తాడు వాడు? అయినా వానికి పరువు హత్య, నా పరువు పోయింది, సమాజంలో నా తల ఎత్తుకోకుండా చేసిన నా బిడ్డ అని. మరి అంతా పరువు ఎత్తుకోకుండా బిడ్డ చేసినప్పుడు నీ బిడ్డ చంపుకో. వాని వల్ల నా బిడ్డ పరువు పోయింది అని చెప్పేసి సుపారీకి మాట్లాడి ₹1 చంపినందుకు ₹1 ఇచ్చిన వారికి. ₹1 తీసుకున్నారు. 12 మంది కలిసి పంచుకున్నారు. కథ అయిపోయింది. చచ్చిపోవడం కానీ అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ మాత్రము ఇంకా వాళ్ళ నాన్న మీద ప్రేమ వస్తుందా? ఏంటండి, భర్తను చంపినటువంటి తల్లి మీద ప్రేమ వస్తుందా? ఇంకా ద్వేషం వస్తుంది కదా. పెళ్లి పోవడానికే కొంత ద్వేషం వచ్చింది అమ్మాయికి. చేసుకున్న భర్తను ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నటువంటి నా భర్తను చంపేస్తే ఇంకా ద్వేషం పెరుగుతుంది. అయినా అమ్మాయి నాన్ను పలకలేదు, మాట్లాడలేదు. మళ్ళా 2 సంవత్సరాలకు కోర్టు కేసు నడుస్తూ ఉన్నది. ఇంకా ఖచ్చితంగా కోర్టుగా మారుతిరావు గారికి వృష్టి విధించబోతున్నది. విషయం ఆయనకు కోర్టు ఖర్చు పెట్టినా SC/ST అల్ట్రా శిక్ష కింద కేసు అది కాబట్టి శిక్ష అని చెప్పేసి లాయర్ చెప్పారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి ఈ విషయంలో దొరకదు. మనస్తాపం గురైపోయాడు, మనసు నెమ్మది లేదు, శాంతి లేదు. హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ వెళ్ళేటప్పుడు రాణిగంజ్ దగ్గర ఆర్య వైశ్య సమాజ్ విస్తరణ స్థలం ఉంటుంది. అది కమ్యూనిటీ హాల్ లార్జ్ టైప్ అనమాట. రెస్ట్ తీసుకొచ్చాక వాళ్ళకు తక్కువ ప్రైస్ ఉంటుంది. ఆర్య వైశ్య సమాజ్ ఆ భవన్లో వేడు నైట్ తిన్నాడు. ఏమైందో తెల్లైతే తీర తర్వాత విషయం తాగితాను చనిపోయాడు, చేసుకున్న విషయము తెలుసు. ఎందుకు మారుతిరావు గారు 270 కోట్ల అన్ని కాస్తున్నది కదా అంటే మనసు నెమ్మది లేదు సార్. మనసు నెమ్మది లేదు, హృదయంలో శాంతి. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల దేవుని బిడ్డలారా శరీరానికి నెమ్మది దొరకకపోవచ్చు, శరీరానికి కొన్ని గాయాలు అవుతుండొచ్చు, మనసుకు నెమ్మది ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన ప్రాధాన్యత కలిగిన దైవజనులలో రంజిత్ గారికి కలిగినటువంటి శ్రమలు ఏ దైవజనుడికి రాలే. 40 ఏళ్ల సేవా జీవితంలో ఎన్నో గాయాలు. ఈ గాయాలైనా ఆయన సువార్త ప్రకటించడం ఆపలేడు. అది ఆయన విజయం. ప్రతి గాయము పరిశుద్ధత పెంచిందని పాట రాసిండు. గాయపడి నిన్ను ప్రేమించదని ఆయన పాట రాసిండు. ఏంటండి, నా వారలే నన్ను వెలివేసిన ఏకాకినై నేను మిగిలిపోయిన యెహోవాయే నా సకల బంధువర్గము, నా స్వామి పద సేవన పాలిబా, నా జీవమా నీకు దిగులేలే, నా జీవమా నీకు భయం. ఎంత చక్కగా లోకంలో ఎవరు నానవాళ్ళు ఆయనకు, లోకంలో లేరు, బంధుమిత్రులు లేరు, లోకంలో ఆస్తి లేవు,
అంటే నాకు పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. అక్కడ నాకు ఎవరున్నారు? స్నేహితున్నారు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కారం ఉన్నప్పుడు లక్ష్య పెట్ట బాధను, యేసుడు మాయన్న ఎంత చక్కగా సాక్షి. మోక్షం నాకు ఒకసారి ఏంటంటే అనుభవ సాక్ష్యాలు ఉంటాయి కొన్ని. ఘోరమైనటువంటి శోధన సతమతం అవుతున్న టైంలో విపరీతంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నాను నేను. ఆ రోజు 2009 సంవత్సరం ప్రభా, నాకు ఎదురవుతున్నటువంటి ఈ పోరాటాలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు నేను ఎదుర్కోలేకపోతున్నా. నా వాళ్ళ ఎదురుతుంది నీ యొక్క శక్తి నాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మోక్ష నగరు నా పుట్టినిల్లు ముఖ్య పాట పాడుతున్నా. కొన్ని ఒక అనుభూతి కలిగింది. అక్కడ నేనున్న గదిలోనికి పేతురు, పౌలు వీళ్ళు వచ్చినట్టు అనుభూతి కలిగింది. ఏంటంటే ఈ వీరవాళ్ళకి ఇవన్నీ అర్థం కాని విషయాలు కదా. మనకు అటువంటి అనుభూతులు కలుగుతాయి. ఏసై మన గదిలో వస్తున్న అనుభూతి. నేను లాస్ట్ టైం 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నేను అక్కడ కల్పన వాళ్ళ ఇంట్లో ఒకరిని ప్రార్థన చేస్తున్న లాస్ట్ ఇదే అనుభూతి మళ్ళీ కలిగింది. దేవుడే వచ్చి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. దేవుడే నా మనసుతో మాట్లాడే వినపడుతుంది. అది పైనుండి శక్తి వినపడుతుంది. అనుభూతి ఎట్లా వినపడదు పాస్టర్ గారు? మాకు ఎప్పుడు వినపడదు అప్పుడు అంటే మరి దాని కొరకు ఒక రకమైనటువంటి సాధన చేయాలి. ఉపవాసంలో ఉన్న ఆ లాస్ట్ 7 రోజులు కూడా నేను కనీసం కేవలం మంచి అవుతున్న టైంలో ఒక్క దేవుడు మాట్లాడాను. మరి అట్లా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీరు కూడా. రోజులు ఉపవాస ప్రార్థన ప్రదర్శించుకొని సాధ్యమైతే ఉంటే దేవుడు మాట్లాడేమో. నాతో దేవుడు మీతో కూడా మాట్లాడతాడు కదా. ఏంటంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, పాలల్లో వెన్న ఉన్నది కానీ అప్పటికప్పుడు వెన్న తయారు కాదు. ఆ పాలను మరించాలి, తర్వాత మళ్ళీ వస్తే బారబెట్టాలి, అప్పుడు వెన్న పైన పెడుతుంది. ఆ వెన్న చిరికిన తర్వాత మళ్ళీ దాన్ని కరిగించాలి. ఏంటంటే అప్పుడు వస్తుంది మనకు నెయ్యి తయారైతుంది. కానీ ఇప్పుడు పాలలకి నెయ్యి రావాలంటే రాదు. దర్ ఇస్ ఎ ప్రాసెస్. కొంతకాలం మీరు భక్తి సాధనలో విశ్వాసంతో కొనసాగి ఎటువంటి కష్టాలు ఒడిదుడుకుల మధ్య చెక్కు చెదరని విశ్వాసంతో జీవించగలిగితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శిస్తాడు ఆయన. కానీ దేవుని బిడ్డలు మనం కోరుకుంటుంది అంటే ఏ సంబంధమైన శరీర సంబంధమైన శాంతి సమాధానాల కొరకు నమ్ముకున్నది. ఈ లోక యాత్ర తర్వాత నరకకుండా వాని పరలోక స్థిరపరిచేటువంటి శాంతి, అక్కడ నెమ్మది, అక్కడ విశ్వాసం భూమి మీద మనసులో ఉన్నాం. ఇక్కడ పౌలుకు మాసిదోనియా వచ్చినప్పుడు శరీరానికి శ్రమలు కలుగుతున్నాయి, మనసులో నెమ్మది ఉన్నది. మనసులో కమర్షం లేదండి పౌలు జీవితంలో. శరీరానికి మాత్రం చాలా విశ్రాంతి స్థితి ఉన్నది, చాలా శ్రమలు ఉన్నాయి అని అనుకున్న ఒక సందర్భంలో ప్రభువాన్ని స్వార్థ ప్రకటించకపోతే మనసుకు శ్రమ తండ్రి. స్వార్థ ప్రకటిస్తే శరీరానికి శ్రమేమో, నడుచుకుంటూ వెళ్ళాలి, పడవ పైన చేయాలి. కొందరు మెచ్చుకోవచ్చు, నచ్చుకోవచ్చు, కొందరు నాకు మాట్లాడచ్చు, కొందరు నా మీద ఒక రాయితను కొట్టచ్చు. ఇవన్నీ శరీరానికి శ్రమ అనేది. అక్కడికి స్వార్థ ప్రకటించకపోతే నా మనసుకు శ్రమ అవుతుంది. నా మనసు ఆ శ్రమను తట్టుకోదు, నా హృదయం ఆ శ్రమను తట్టుకోదు. ఏ శ్రమ ముఖ్యం? 270 కోట్లున శరీరానికి వచ్చినటువంటి శ్రమను బట్టి కాదు మారుతురావు ఆత్మహత్య చేసుకున్నది, మనసుకు వచ్చినటువంటి శ్రమను బట్టి ఆత్మహత్య చేసుకున్నారు. 1000 కోట్ల కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి తెలుసా? శరీరానికి వచ్చిన శ్రమ కాదు. ఎంజాయ్ అనుకుంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేసుకో ప్రపంచం మీద తిరిగి మనసుకు ఒక శ్రమ వచ్చింది. మనసుకు నెమ్మది లేదు. మనసుకు నెమ్మది లేని స్థితిగతులను బట్టి చాలా మంది చచ్చిపోతున్నారు, సూసైడ్ చేస్తున్నారు, బ్రతుకు మీద విరక్తి పుట్టుతున్నారు. దేవుని మనసు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం గమనించాలి. శరీరానికి దెబ్బతితే ఏంటండి, ఇప్పుడు 2 వేలు కట్ చేస్తుంటే అనుకో, ఎంత ఉంటుంది ఆ నొప్పి?
ఒక 2 రోజులు 3 రోజులు. కానీ మనసు తెగిపోతే మనసు కూడా తెగదు కదా, మనసు గాయాలైతాయి కదా. కనుక దేవుని బిడ్డలు మనసేమో ఎట్లుండాలి, మన యేసుప్రభుని నమ్ముకున్న మన మనసు మనసు చంచలమైన మనసు ఉండొద్దు, స్థిరమైన మనసు కలిగి మన ఆత్మీయ ముందుకు సాగాలి. మన మనసు కీలకం. అదే రీతిగా మన శరీరానికి కొంతవారికి దేవుడు ఇస్తాడు, కొంతవారి శరీరానికి స్వస్థపరుస్తాడు. లేకపోతే పర్వాలేదు. రవి గారు ఉన్నారు, ఆయన గురించి మనం ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఆయన కూడా మంచి ప్రార్థన, తను కూడా ప్రార్థించాడు, మనం కూడా ప్రార్థించాం. ఆయన మరి దేవుడు స్వస్థపరచలేడు. ఏంటండి, మా తమ గురించి ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నాం. మరి నేను బాధ్యత కలిగిన ప్రార్థన విషయం పేతురు గురించి ప్రార్థించినాడు. పేతురు వాళ్ళ అత్తన వేసుకున్న దగ్గర దొరకకుండా వచ్చినాడు. లోకంలో ఎవరు చేయడు, అత్త గురించి నేను చేస్తున్నా. ఆయన దేవుడు మరి కనికరిస్తాడు. చాలా ప్రార్థన విధానాలు ఉన్నాయి ఇట్లా దేవుని బిడ్డలు. అయినా మనము ఆపం ప్రార్థన. ప్రార్థన చేస్తూ 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 కేసు దేవుని మీద ఉంటుంది, కేసు ఉంటుంది, కేసు దేవుని మీద ఉంటుంది. జీవితకాలం అంతా ప్రార్థించిన ఆశయం అక్కడ ఉద్యోగం రావాలని ప్రార్థన చేసిన, కొంతమంది స్వస్థపరచమని ప్రార్థన చేసిన, కొన్ని ఆత్మకార్యాలు చూపించి ప్రభావాన్ని ప్రార్థన చేసిన, అయినా నువ్వు జైలు అవుతాను ఎందుకన్నా అడగవచ్చు. దేవుని తర్వాత అసలే ప్రార్థన చేయలేవు, ఏమవుతావు నువ్వు? అసలే ప్రార్థించలేవు కొరకు, అసలే ప్రార్థించలేవు ఆత్మరక్షణ కలిగి. ఎందుకు వాళ్ళని రక్షించలేవు ప్రభావ అని అడిగే ముఖం నీకు ఉండదు. ఎప్పటిలో పోయిన తర్వాత నాకుంటుంది అడగడానికి ముఖం ఉండదు. ప్రభావ నేను జీవించిన ప్రాంతంలో ఉద్యోగం రగిలించండి నేను ప్రార్థన చేసిన, నువ్వు కనికరించలేవు. కొంతమందితో నేను సంఘాన్ని కట్టుకున్నాను, కాలం కొంతమందితో స్వార్థ పరిచయలో కొనసాగినాను, నా రక్షణ అయితే కాపాడుకున్నా, రక్షణ పోవాలని ఆశపడ్డా. నువ్వు అద్భుత కార్యం జరిగించలేవు, వారందరికీ స్వార్థ అందింది, ఆయన వాళ్ళు మారు మనసు పొందడం హృదయాల కార్యం జరిగించలేవు అనుకో. అది ఆయన వ్యక్తిగత విషయం. ఎందుకు ఇలాగూ చేస్తే అడగలేము మనం. ఆయన చిత్తం లేదేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షింపబడడం. ఆయన ప్రార్థన చేసినందుకైతే మనకు బహుమానం ఇస్తారు. పౌలు జీవితంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, రాత్రింబగలు ప్రార్థనా స్వార్థ. ఎటు పోయినా ఆయనకు ఈ యొక్క కార్యక్రమాల ఆయనకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి, విశ్రాంతి లేదు. ఎటు పోయినా మాకు శ్రమలే కలుగుతున్నవి, వెలుపట పోరాటములు, లోపట భయములు. ఈరోజు దేవుని బిడ్డలారా, అదే లైన్లో మనం ఉన్నాం. రాత్రి పగళ్ళు దేవుని పని తప్పిస్తూ ఉన్నాం, రాత్రి పగళ్ళు భయం బ్రతుకుతున్నాం. ఏ భయము? అయ్యో ప్రభువా, పలానా వ్యక్తులు స్వార్థ లేరు తండ్రి, అయినా ఈ లోకయాత్ర ముగిస్తున్నారు, వారిని కనికరించండి. అదొక భయం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనిస్తున్నాం. ఈరోజు మనం నిరీక్షణ వారం కాదు. అరే ఏమున్నదా బైబిల్ ఇవ్వడానికి అంటే ఆడిపిచ్చోడు, మాకు ఏం లేకపోవచ్చు, మా హృదయం వేసే ఉన్నాడు. ఈ లోకం మాకు పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయకపోయినా మేము ఏంటంటే లోకంలో ఎవరైనా కోరుకుంటారు, కొంచెం చిన్న ఆశయాలు ఉంటాయి, అయితే తప్పేం కాదు. మేము చిన్న ఉన్నప్పుడు మా పేరెంట్స్ మాకు మంచి క్వాలిటీ అందించలేరు, క్వాలిటీ భోజనాన్ని అందించలేరు, క్వాలిటీ ట్రీట్మెంట్ మాకు అందించలేరు. మేము ఆశపడుతున్నాం, మా బిడ్డలకైతే మేము మంచి విద్య అందించాలి, క్వాలిటీ విద్యను అందించాలి, క్వాలిటీ మరి ఫుడ్ అందించాలి, వారికి అన్నీ ఆశపడుతున్నాం. తప్పేముంటుంది దాంట్లో, దాని కొరకు పని చేసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. కానీ ఇదే మా జీవిత ఎజెండా కాదు. మా జీవిత ఎజెండా అంటే రక్షించబడే మా జీవిత ఎజెండా, అది ముఖ్యము. ఎలాగోలాగా మేము బ్రతికేప్పుడు ఇప్పుడు నాకు ఏంటండి, ఇప్పుడు 40 ఏళ్ళ దగ్గర వచ్చినాయి, పర్వాలేదు, సగం లైఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను బాల్యంలో పోయి అంతా అది రికవరీ చేసుకోవట్లేదు. సరే ఎలాగోలాగా అయితే అయిపోతున్నది, కానీ నేను దేవుని యొక్క చేయకుండా లైఫ్ ముగించే వ్యక్తి ఉండదు, దేవుని యొక్క కార్యం కూడా నా యొక్క లైఫ్ను ముగించే వ్యక్తి ఉండదు. ఐ వాంట్ టు బి సీ ద మిరాకిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూడాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ కారణాన్ని బట్టి మనం
సందర్భంలో ప్రార్థన ఏంటంటే ఇప్పుడు నాకు విచిత్రం అనిపిస్తున్నది. అంటే నాకు తెలిసి అయితే నాయకుల్లో చేసేవాళ్ళు ఉండొచ్చు ప్రార్థన, మనకు తెలియదు. కానీ మనది ఆన్ రికార్డ్ ప్రార్థన, ప్రతిరోజు ఆన్ రికార్డ్, ప్రతిదీ ఆన్ రికార్డే. నేను నా దగ్గర సహోదరు అన్నాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఎవరు తెలియదు, నేను రోజు ప్రార్థన చేస్తాను. ఒకళ్ళ దగ్గర ఇంత మస్కు లేదు, అది అబద్ధం. నీ అభివృద్ధి అనేకులకు తేట కనబడాలంటాడు పౌలు. మనం చేస్తున్న మంచి పనులు అయితే అందరికీ కనబడవచ్చు. ఏంటండి మన ప్రార్థన, మన స్తుతి, మన సేవ, మన దేవునికి ఇస్తున్న కానుకలు కనబడవచ్చు, నష్టమేం లేదు. అవి అందరికీ తెలిసేట మనం చేసిన నష్టమేం లేదు. కానీ కొందరికి అవతల వ్యక్తిని గాయపరచకేమని ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మటన్ తింటున్నావు, అవతలోనికి అది ఇష్టం లేదు. అప్పుడు వాని ఆటంకపరచకుండా నిమిత్తం నువ్వు మటన్ తినడం మానదు. వాని దగ్గర తినొద్దు, వేరే సాటుకు పోయి తినొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మన మనస్సాక్షిని బట్టి వాని దగ్గర తినొద్దు అన్నాడు. కొన్ని మనం అందరికి తెలిసినట్లు చేయొద్దు, అందరికి తెలిసినట్లుగా మనం బిహేవ్ చేయొద్దు. కొన్ని విషయాలు అందరికి తెలిసినట్లు చేయాలి. అందులో ఒకటి ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కలిగి ఉన్నటువంటి ఆశయాలు చాలా విలువైన ఆశలు. అయినా మనకు శ్రమలు కలుగుతున్నాయి, మనకు పోరాటం కలుగుతున్నది. ఈ పోరాటంలో జయ జీవితం జీవించాలంటే కూడా ప్రార్థనే కావాలి. ఒట్టిగా నువ్వు జయ జీవితం జీవించలేవు. పోరాటంలో, ఆధ్యాత్మిక జీవితంలో సాతాను తీసుకొచ్చి పెడుతున్నటువంటి ఏ రకమైన కష్టమునైనా ఎదుర్కోవాలంటే కొంతైనా దైవశక్తిని మనం పొందుకొని ఉండాలి. అది ప్రార్థనలో దొరుకుతుంది. ప్రతిరోజు వేకోరు లేచి ఎవరితో మాట్లాడకన్నా ముందు నా ఆశ అదే. ప్రతిరోజు నా నోరు విప్పినంటే నా పలుకులు దేవుడు వినాలి, అదొక ఆశ. రెండవది ఏంటంటే, ఈ భూమి మీద దేవునిగా పిలువబడుతున్న వారు ఎవ్వరు కూడా వారి దేవుని మొక్కకన్నా ముందు నేను నా దేవుని ఆరాధించాలి. ఆ కారణాన్ని బట్టి 4 గంటలకు ప్రార్థన చేస్తాను. 5 అయిందనుకో, మళ్ళీ ఒక సైడ్ ఇంకా ఈ సైడ్ అల్లా అక్బర్ అని వస్తుంది, అటు సైడ్ కౌసల్య సుప్రజ రామన్ వస్తుంది, ఇంకో సైడ్ ఏవో రకరకాల వాళ్ళ పద్ధతులు పూజ. అందరికన్నా ముందు నా దేవుని నేను ఆరాధించిన వానై ఉండాలి. ఏంటండి ఆశ? బ్రహ్మముహూర్తం అని పెట్టారు దానికి. అందుకే హైందవులు అసలు బ్రహ్మముహూర్తంలో లేచి పూజలు చేయాలి. అంటే ఇంచుమించు 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలి వాళ్ళు. మనం చేసిన 3 గంటలకు లేచి ప్రార్థన, 3 గంటల నుంచి 4 గంటల దాకా చేసిన మొట్టమొదటి ప్రార్థన 2014లో 3 to 4 20 days జరిగింది. అదే బలమైనటువంటి ప్రార్థన, ఆ పట్టుదల నాలో పుట్టించింది ఆ రోజు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఉంటాను. అందుకే మేము శ్రమపడుచున్నాము, మేము అశాంతితో ఉన్నాం. అది మనసుకు కాదు, మనసులో బలం ఉన్నది. అంతరింద్రియములు బలపరచబడ్డాయి, కానీ శరీరం కురింగిపోయింది. శరీర సంబంధమైనటువంటి స్థితిలో మేము లేవలేని పరిస్థితిలో ఉన్నాం. విశ్రాంతి లేదు మా శరీరానికి. ఎటువైనా గాయాలు ఉన్నాయి మా శరీరంలో, కానీ మనసులో గాయాలు లేవు. మనసులో ఎప్పుడు గాయమైంది? మాకంటే సువార్త ప్రకటించకపోతేనే గాయమైంది, దేవుడు స్తుతించకపోతేనే గాయమైంది, ప్రార్థించకపోతేనే గాయమైంది. అందుకే చెరసాలలో వేసి పౌలు శీలను కాళ్ళకు బోండాలు బిగించి భయంకరంగా కొట్టారు. అనేక దెబ్బలు కొట్టారు వారికి. అసలు ఆ దెబ్బలకు లేవద్దు. వారు వాళ్ళంతా కమిలిపోయేటట్లా కొట్టి కూర్చొని పెడితే, అరే శరీరానికి ఇంత గాయమైంది కదా, అప్పుడు దాకా మరి ఏం దేవుడో ఏం అనలేవాళ్ళు. ఆ గాయాలతోనే ఆ చెరసాల ఉండి అక్కడ దేవుడు స్తుతించినారు. వాళ్ళు పాటలు పాడుతూ దేవుని కనపరుచున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అక్కడ నుంచే పత్రికలు రాశాడు ఆయన. మరలా చెప్పుదును, మీరు ఆనందించండి ఫిలిప్పీయులారా. రివర్స్లో ఉండాలి మనం. మనకేదో అయింది, ఏదో సమస్యలు వచ్చినాయని చెప్పేసి మనము ఆ సమస్యల్ని, బాధల్ని అందరికి పంచుకోవద్దు. అరే నమ్మ సమస్యలు ఒకటి ఎక్కనే కాదురా భయ్ నాకు. అందుకే అన్నాను, నాకు వచ్చిన సమస్యలు ఎవరికైనా వస్తే ఎప్పుడో సేవ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. 16-17 సంవత్సరాల రోజు నేను సేవలో నిలబడ్డాను. అంటే ఏ శ్రమ రాకుండానే ఉన్నది నాకు, ఏ ఆకలి తప్పికలు, ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండానే ఉన్నది నాకు ఇంతకాలం, ఏ గాయాలు లేకుండానే ఉన్నది నాకు ఇంతకాలం. చాలా గాయాలైనాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. అవన్నీ లైట్. అసలు అవి అసలు పట్టించుకోం మనం. దేవుని బిడ్డలారా, మనకు శరీర సంబంధంగా వస్తున్నటువంటి ఏ రకమైన సమస్య అయినా, ఏ రకమైన ఇబ్బంది అయినా తాత్కాలికమైనదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది శాశ్వతమైంది కాదు. కానీ మన మనసులో నెమ్మది లేకుండా పరలోక రాజ్యం వెళ్ళొద్దు మనం. నేను స్వార్థ ప్రకటించి తిని, మంచి పోరాటం పోరాడి తిని, అరే నాకు నెమ్మది ఉన్నది భయ్, కొంతమందికైనా స్వార్థ చెప్పినా, కొంతమందికైనా నేను ప్రభు యొక్క శిలువ చెంత నడిపించిన, నాకు సంతోషం ఉన్నది. ప్రభు ఈ రాత్రి నా ప్రాణం తీసుకొని చెప్పగలగాలి దేవునికి ధైర్యంగా. అట్లా చెప్పినాడు పౌలు భక్తుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనిద్దాం. 2 రకముల వేరియేషన్స్ మనం ఈరోజు డివైడ్ చేసుకోవాలి దాన్ని.
శారీరకంగా మనకి ఎన్నో శ్రమలు వస్తున్నాయి. అరే యేసు ప్రభు మరి విశ్రాంతిని ఇస్తానన్నాడు, ఎందుకు విశ్రాంతి లేదు మా శరీరాలకు, ఎందుకు విశ్రాంతి లేదు మా జీవితాలకు, ఎందుకు నెమ్మది లేదు మా కుటుంబాలలో, ఎందుకు సమాధానం లేదు భార్యాభర్తల మధ్య? అంటే భార్యాభర్తల మధ్య సమాధాన పరచని కాదు ప్రభు దిగి వచ్చింది. నీకు శారీరకంగా మంచి ఆరోగ్యం ఇవ్వడానికి కాదు ఆ యొక్క విశ్వసింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చింది. నీకు ఆర్థిక సమస్యలు తొలగించడానికి కాదు. ఇది ప్రధాన ఎజెండా కాదు దేవుంది. అంతకన్నా ప్రధానమైన ఎజెండా ఏంటో తెలుసా? నీ యొక్క ఆత్మ నరకంలో పడకుండా కాపాడాలి, నేను పరలోక రాజ్యానికి వారసుని చేయాలి. ఇది ప్రధాన ఎజెండా. ఆ తర్వాత నీ శరీర ఆరోగ్యం, ఆ తర్వాత నీ శరీర స్వస్థత, ఆ తర్వాత నీకు ఈ లోకంలో ఆశీర్వాదాలు, కావాల్సినంత ధనం ఇస్తాడు, కావాల్సినంత ప్రతిదీ ఇస్తాడు ఆయన. నాకు అది పెద్ద సమస్య కాదు అసలు. అది దేవునికి అంత తెలుసు కదా. అరే అమ్మ వీనికి బ్రతికేంత ఇప్పుడు ఇది మొదలుకొని 40 ఏళ్ళు బ్రతకడానికి ఎంత డబ్బులు కావాలండి మనకు? ఒక 10 కోట్లు సరిపోవా? ఓ 2 కోట్లు సరిపోవా? ఏ రూపాయలు లేకుండా రోడ్డు పండు బతుకుతున్నారు ఎంతమంది? బతకడానికి డబ్బు ఉంటేనే మాత్రమే సరిపోదు. దేవుడు బ్రతికిస్తాడనుకుంటే ఏమైనా బతికిస్తాడు ఆయన. ఆశ్చర్యకరం. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇక్కడ ఎటు పోయినా మాకు శ్రమయే కలిగను, విశ్రాంతి పొందలేక ఉన్నాము. ఇదంతా శ్రమ, విశ్రాంతి లేని స్థితి. శరీరానికి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఒకవేళ మన జీవితంలో కూడా మన శరీరానికి ఏమైనా శ్రమలు వస్తే, మన కుటుంబాలు కూడా ఏమైనా సమస్యలు వస్తే, మనం వాటిని బట్టి జడియొద్దు. వాటిని బట్టి మనం చెక్కు చెదరని విశ్వాసంతో దేవుని ఇంకా శ్రబుద్ధి గలవారే ముందుకు సాగారే. పోండి బై, నాకు ఏవి లేకపోవచ్చు కాక నాకు యేసయ్య ఉన్నాడు. ఎవరు నా మాట వినకపోను కాక యేసయ్య నా మాట వింటున్నాడు, అది నాకు చాలు. నేను ప్రార్థన చేస్తే యేసయ్య దానికి స్పందిస్తున్నాడు, అది చాలు నాకు. ఎవరో నా మాట వినాలని ఆశలు నాకు లేవు అనుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము పౌలు ఏ మైండ్ సెట్తో ఈ భూమి మీద బ్రతికినాడో అటువంటి మానసిక పరిపక్వత మనకు రావాలి. ఇంత నలిగిపోతూ అల్లాడిపోతూ అంటున్నాడు, మేము దీన స్థితిలోనే నేర్చుకొని ఉన్నామన్నాడు. ఎంత అద్భుతమైన మాట! అంత గొప్ప సాక్ష్యము ఏంటండి? ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి దైవజనుడు అయి ఉండి దీనస్థితిలో ఉండడానికే ఇష్టపడుతున్నాడు ఆయన. దీనస్థితిలో నేర్చుకొని ఉన్నామన్నాడు ఆయన. ఎవరికి కొంత మైండ్ కొంత పేరు పరపతి రాగానే ఎవరు ఆగుతలేరు. రోజు ఆ పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోయి ఇక కార్లు దిగే పరిస్థితి ఉండదు, బాడీ కట్లను పెట్టుకొని వస్తారు. మరి పౌలు అట్లా కాదు, దీనస్థితిలోనే ఉండాలని ఇష్టపడుతున్నాను అంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం పౌలు భక్తుడు మనకు చక్కటి మాదిరి అన్ని విషయాలు. ఆయన జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు మనం కూడా ఇలాగ ప్రభు కొరకు బ్రతకాలా, ఇలాగ ప్రభు కొరకు బ్రతకడానికి సాధ్యం కదా అనేటటువంటి ఒక నిరీక్షణ మనం కలుగుతుంది. కనుక ఈరోజు నేను మనం ఒక నూతన తీర్మానం ప్రభుత్వంలో తీసుకుందాం. ప్రభువా, మేము ఐధైర్యపడకూడదు మాకు శారీరకంగా వస్తున్నటువంటి పరిస్థితులను చూసి. మేము ఐధైర్యపడకూడదు సమాజం మమ్మల్ని చిన్న చూపు చూసినప్పుడు, సమాజం మమ్మల్ని వెలివేసినప్పుడు, సమాజంలో మా మంచి పేరు లేనప్పుడు అధైర్యపడకూడదు. సమాజంలో మాకు వస్తున్న దుష్కీర్తిని బట్టి మేము అధైర్యపడకూడదు. మా ప్రార్థన జీవితాలు అయితే దెబ్బతినలేవు కదా అధైర్యపడడానికి, మా విశ్వాసం అయితే దెబ్బతినలేదు కదా అధైర్యపడడానికి, నాయకుడి మీద మాకున్నటువంటి స్థిరమైన గురి బలహీన పడలేదు కదా మేము భయపడడానికి. వీ హ్యావ్ కాన్ఫిడెంట్ దట్ సమాజం మన మీద అన్ని రీతిలో దుమ్మెత్తిపోసిన ఎంత దుష్కీర్తి మన మీద ప్రచారం సమాజంలో జరిగినా నీ ప్రార్థన జీవితం ఆగినంత వరకు నువ్వు దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రణాళికలో స్థిరమైన స్తంభము ఉన్నావనే విషయాన్ని మర్చిపోదు. ప్రార్థన జీవితాలు ఏం లేవనుకో, అప్పుడు వాడు ఎన్ని చేసినా ఏం లాభం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం మనం ప్రభుత్వంలో తీసుకుందాం. ప్రభువా, కడవరి దినాల్లో మేము జీవిస్తున్నాం, అనేక రీతిలుగా మాకు శ్రమలు పొంచి ఉన్నాయి, మహాశ్రమల కాలం మా ముందున్నది, మేము అనేక శ్రమలు అనుభవించి మీ రాజ్యంలో చేరాలి అని మీరు నిర్ణయించినాడు కదా ప్రభువా. ఆ శ్రమలని శరీరానికి, మనసుకు కాదు. మనసులో శాంతి సమాధానము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన దినాన, నమ్మి బాప్సం పొందిన దినాన మన మనసును దేవుడు ఆయన ఆధీనంలో చేసుకున్నాడు. అంతే. నీకున్న నెమ్మది, నీకున్న శాంతి అవతల 270 కోట్లు మనకి లేదు. నీకున్న నెమ్మది, నీకున్న శాంతి అవతల 1000 కోట్లు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ హీరోయిన్లకు లేదు. నీకున్న నెమ్మది శాంతి అనిల్ అంబానీకో ముఖేష్ అంబానీకో లేదు. ఏ రాజకీయ నాయకునికి లేదు నెమ్మది శాంతి. వానికి నెమ్మది శాంతి దొరకాలన్నా వాడు ఏమైనా డ్రగ్స్ వాడితే దొరుకుతుంది వానికి. మనం ఏ డ్రగ్స్ వాడకపోయినా మనం పీస్ఫుల్గా ఉంటాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, మనకున్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చేవాడు, మనకున్న ప్రతి బాధ ప్రతి వేదన కొట్టివేసేవాడు, మనకున్న ప్రతి ఆరోగ్యాన్ని దేవుడు తొలగించేవాడై ఉన్నాడు. ఆయన మాట్లాడే ఆయన స్వరాన్ని వినాలి మనం. అది నీకున్న సమస్యకు ఆయన స్వరం కావాలి స్వస్థపరచడానికి. నీ స్వరమే నన్ను
కడిగెడి నీరము, నిస్వరమే నన్ను బ్రతికించు ఆహారము, నిస్వరమే నన్ను కడిగెడి నీరము, నిస్వరమే నన్ను బ్రతికించు ఆహారము, నీ జీవాహారము, నీ మౌనం గుణ నా బ్రతుకే దుర్భరం, నా ప్రియ నజరేయుడా. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. 6వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక చివరిగా మాట చూసి మనం ప్రార్థన చేద్దాం. 6వ అధ్యాయము 8వ వచనంలో ఘనత ఏంటండి, ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమయ్యుండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచు ఉన్నాం. వి షుడ్ ఎంకరేజ్ అవర్ సెల్వ్స్. నువ్వు మెప్పించుకోవాలి ఏ స్థితిలోనైనా. అరే అందరికి ఉన్నట్టు నాకు పెద్ద బంగ్లాలు లేవే అని బాధపడొద్దు. మెప్పించుకోవాలి నీ మనసును. ఎందుకు లేకపోయినా పర్వాలేదు, నాకు ఏసే ఉన్నాడు అనుకోవాలి. అందరికి ఉన్నట్లు నాకు కారులు లేవే, ధనము లేదే, బ్యాంక్ బ్యాలెన్స్ లేవే, అందరికి ఉన్నట్లు నాకు ఉద్యోగాలు లేవే అని చాలామంది వేరే వాళ్ళతో పోల్చుకుని అదే ఒక లైఫా అంది. అసలు శాంతి లేని లైఫ్ అది. ఎవరున్నాడు ఇక్కడ? మమ్మల్ని మేము ఏం చేస్తున్నాం? మెప్పించుకొని ఉన్నాం. అన్ని విషయాల్లో దేవుని పరిచారంలోమై ఉన్నాం. మళ్ళీ మేము సుకీర్తి విషయంలో, సుకీర్తి వచ్చినప్పుడు దేవుని పరిచయం ప్రకటించినాం, దుష్కీర్తి ఉన్నప్పుడు కూడా దేవుని స్వార్థ ప్రకటించినాం. ఇదే గాఢాంధకారపు లోయలో సంచరించిన ఆయన విశ్వాసం ఉంచి వాడు జడియడు. గాఢాంధకారం అంటే దుష్కీర్తి వచ్చింది, అప్పుడు ఎవడు స్వార్థ చెప్పడు. కానీ పౌలు అప్పుడు కూడా స్వార్థ చెప్తున్నాడు. అక్కడ మొరుగుతున్న కుక్కను మొరగను కాక నేను ఇక్కడ స్వార్థ ప్రకటిస్తుంటా. అక్కడ మొరుగుతూ ఉంటాయి, ఇక్కడ దేవుని ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ. ఈరోజు నీవు నేను మనం అటువంటి స్థితిలో ఉండాలి. దేవుని బిడ్డలారా, మన ఇరుగు పొరుగు వాళ్ళు మన చుట్టుముట్టు మన గురించి ఏదో మాట్లాడుతున్నాను, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మనం దేవుని పని గురించి మనం ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. నా గురించి నేను ఎప్పుడు అనుకుంటాను, నా గురించి వాడేమనుకుంటాను, వీడేమనుకుంటాను, అసలు నా ఇంట్లో నా గురించి ఏమని అనుకున్నాను కాక, నా భార్య నా గురించి ఏమని అనుకున్నాను కాక, నా తల్లిదండ్రులు నా గురించి ఏమని అనుకో, సంబంధం లేదు. నేను స్వార్థ ప్రకటించడమే నాకు ముఖ్యమనుకుంటాను. వాళ్ళు ఏదో అనుకోవడానికి కాదుగా నేను బతుకుతుంది. భూమి మీద ఏ భర్త గురించి కూడా ఏ భార్య మంచిగా అనుకోదు. దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు, మంచిగా అనుకుంటున్నాడు దేమో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము సుకీర్తి దుష్కీర్తుల వలనను మనము స్వార్థ పనుల్లో ముందుకు సాగడమే ముఖ్యమైన ఎజెండాగా దేవుని యందు మనం నిరీక్షణ కలిగి విశ్వాసంతో ముందుకు సాగని తీర్మానించుకుందాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర, హల్లెలూయా, అందరం కూడా ఎటువంటి స్థితిగతుల మధ్య ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావో ప్రభుత్వంలో తీర్మానం చేసుకో. ప్రభువా, చిన్న శ్రమ రాగానే మేము కురింగిపోతున్నామా? చిన్న అనారోగ్యం రాగానే మేము చంచల మనస్కులం అయిపోతున్నామా? ఆ రీతిగా మేము ఉండకూడదు. ఏ అనారోగ్యమైన మా శరీరానికి నువ్వు మా హృదయాన్ని ఎరిగిన దేవుడు. మా హృదయానికి నువ్వు శాంతినిచ్చినావు, మాకు నెమ్మదినిచ్చినావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా.